ఎస్ ట్రేడర్స్, ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఈ స్టాక్ గురించి మనం లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాము. అయితే ఆ లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఇక్కడే కన్సాలిడేట్ అవుతుంది. మనం లాస్ట్ ఇయర్ జూన్ జూన్‌లోనో, జూలైలోనో పెట్టుకున్నాం. పెట్టుకున్నాము. జూలై ఫస్ట్ వీక్‌లో పెట్టుకున్నాము. అయితే అక్కడి నుంచి ఆ జూలై ఫస్ట్ వీక్ నుంచి కూడా మనం ఎక్కడైతే చెప్పుకున్నామో ఈ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ క్యాండిల్ బ్రేక్ అయింది. తర్వాత కిందికి రావట్లేదు. అక్కడే కన్సాలిడేట్ అవుతుంది. ఆ హై దగ్గరనే. ఇది స్ట్రాంగ్‌గా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటది ఖచ్చితంగా. ఇది ఆల్ టైమ్ హైకి నియర్ హైలో ఉంది. మళ్ళీ ఆల్ టైమ్ లోకి దగ్గరికి రావట్లేదు. ఆల్ టైమ్ హైకి 30%కి దగ్గరలో ఉంది. ఆల్ టైమ్ లోకి 20% అబోవ్‌కి ఉంది. కనుక ఇది స్ట్రాంగ్ బ్రేక్ అయితే ఖచ్చితంగా బ్రేకు అప్ సైడ్ కావాలి. ఎందుకు అప్ సైడ్ కావాలంటే ఇక్కడ మంత్లీ బ్రేక్‌ఔట్ జరిగింది. ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ మీద ఈ గ్రీన్ క్యాండిల్ స్ట్రాంగ్‌గా బ్రేక్‌ఔట్ జరిగింది అప్ సైడ్. ఏది పోయిన ఇయర్‌లో లాస్ట్ 2025 ఇయర్‌లో మేలో జరిగింది. తర్వాత ఈ క్యాండిల్ పైననే మనకి సస్టైన్ అవుతుంది గనుక ఇది వాల్యూమ్ గ్యాదర్ చేస్తుంది స్ట్రాంగ్‌గా. ఈ వాల్యూమ్ గ్యాదర్ చేయడానికి ఇక్కడ కన్సాలిడేషన్‌లో జరుగుతుంది. ఓకే. ఈ వాల్యూమ్ అంతా యాడ్ అయిన తర్వాత స్ట్రాంగ్ బ్రేక్‌ఔట్ ఇస్తది. ఈ హై పైన ఆల్ టైమ్ హై పైన బ్రేక్ ఇచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు కావాలంటే ఇక్కడ ఈ ఆల్ టైమ్ హై ఇక్కడ మనకి ఇయర్ మారిపోతుంది కదా! ఆల్ టైమ్ హై. ఈ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనం ఇక్కడ ఈ ఎంత ఉంది ఇప్పుడిది దాదాపుగా 135, 125, 135 అనుకోండి. 135 బ్రేక్ అయిన తర్వాత స్ట్రాంగ్ బ్రేక్‌ఔట్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న రీటెస్ట్ చేసిన తర్వాత మనకి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. కనుక ఈ రీటెస్ట్‌లో మనకి ఎంట్రీ దొరుకుతది. మొత్తానికి ఈ 2026 ఎండింగ్‌లో వరకు దీన్ని అబ్జర్వ్ చేయండి. స్ట్రాంగ్ బ్రేక్‌ఔట్ వస్తది. వచ్చిన తర్వాత మనకి ఎంట్రీ దొరుకుతది. ఆ ఎంట్రీ దొరికిన తర్వాత దీని ఫస్ట్ టార్గెట్ ఇక్కడ 220 ఫస్ట్ టార్గెట్ అవుతది. తర్వాత ఇది తర్వాత టార్గెట్ అంటే మళ్ళీ ఇట్లనే వెళ్తుందా అంటే మళ్ళీ కన్సాలిడేషన్ తీసుకుంటది ఇక్కడి వరకు. మళ్ళీ రీటెస్ట్ చేస్తది. ఎంత ఇది దాదాపుగా ఇక్కడ 200 బిలోకి మళ్ళీ కొద్దిగా కిందికొచ్చి రీటెస్ట్ తీసుకొని స్పీడ్‌గా మళ్ళీ పైకెళ్ళే ఛాన్స్ ఉంటది. కనుక ఇది లాంగ్ టర్మ్‌గా యూజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే అప్పుడు కొంత మనం షేర్స్ కొనిపెట్టుకున్న వాళ్ళకైతే ఇంకా చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఫ్యూచర్‌లో. ఇది ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ ఇయర్‌లో అనుకుంటున్నాను నేను. ఈ 2026లో బ్రేక్ అయితది. బ్రేక్ అయిన తర్వాత మనకు మంచి ఎంట్రీ దొరుకుతది. లేదు నేను అంతలోపే ఉంటాను అనుకుంటే అప్పుడు కొన్ని స్టాక్స్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా దీంట్లో నష్టం లేదనుకుంటున్నాను. కనుక దీన్ని వాచ్ చేయండి. అబ్జర్వ్ చేయండి. పాయింట్స్ ఎర్నింగ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే. ఇది ఒక్కొక్క టార్గెట్ దీన్ని తీసుకోవచ్చు ఇట్లా ఫ్యూచర్‌లో ఇయర్లీ వైస్ చూసుకున్నా కొద్దిగా. ఓకే. అబ్జర్వ్ చేయండి.